ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, వాళ్ళ అభివృద్ధి కొరకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఇంకుడు గుంటలు అంటే ఉపాధి హామీ పథకం కింద, రోజువారీ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన స్కీమ్ని ఉపయోగించుకుని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలో ప్రతి చోట కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి భూమిలోని వాటర్ సోర్సు పెంచేయడానికి అనేక రకాలుగా ఆయన కృషి చేస్తూ అలా అనేక ఊళ్ళల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మీటింగులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎలా అనిపిస్తుంది ఈ విషయం మీద? అద్భుతం అండి. ఇలాంటి పాలన ఇంతకు ముందు ఎవరూ చూడలేదు, ఇక ముందు కూడా ఎవరు చూడరని చెప్పి నేను అనుకుంటాను. అంతమందితో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ, ఎన్ని పంచాయతీలు అయితే ఉన్నాయో అన్ని పంచాయతీల్ని ఒకేసారి మీటింగ్ పెడతాం, అలాగే రికార్డులు రావటం, అదంతా పవన్ కళ్యాణ్ గారి కృషి. అదేవిధంగా ఆయన సొంత డబ్బులు కూడా పంచాయతీలకి మనం ఇచ్చాము, గతంలో ఆయన ఇచ్చారు, అది కూడా చూసుకోవాలి. ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నా కూడా సొంత డబ్బులు అనేది పేద ప్రజల కోసం అక్కడ చూస్తే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని సంవత్సరం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మీరు అన్ని చూస్తా ఉంటే ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పనులు ఇంతకు ముందు ఎవరో చేయలేదు, ఇక ముందు కూడా ఎవరో చేయరని చెప్పి జన సైనికుడిగా నేను గర్వపడుతున్నాను.